ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనం. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను. ఆమేన్. దేవుడు ఓర్వలేని దానిని ఎవరైతే ఓర్వలేకుండా ఉంటారో, దేవుడు సహించని దానిని ఎవరైతే సహించకుండా ఉంటారో, దేవుని విషయమందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారికి నిత్యమైన సమాధానమును, నిత్యమైన యాజకత్వమును వారికి మరియు వారి తర్వాత వారి సంతానమునకు కూడా నిత్యము యాజకత్వం ఉండేలాగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. మనము చేసే భక్తి మన చుట్టూ ఉన్న వారికి ప్రాయశ్చిత్తం కలిగించాలి. మనం చేసే భక్తి మన చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో ఉన్నటువంటి తెగులును పోగొట్టేదానిలాగా ఉండాలి. మనం చేసే భక్తి మన చుట్టూ ఉన్న వారిని మంచి మార్గంలోకి నడిపించేదానిలాగా ఉండాలి. అది దేవుడు అట్లాంటి భక్తిని కోరుకుంటాడు. దేవుడు ఓర్వలేని భక్తిని మనం చేయకూడదు. దేవుడు సహించలేని భక్తిని మనం చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు సిట్టింలో దిగి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయటం ప్రారంభించాడు. ఈ స్త్రీలు ఏం చేశారంటే వారిని ఆ బయలుదేవతలకి పూజించేలాగా చేశారు. ఆ బయలుదేవతలకి బలులు అర్పించి ఈ భోజనాలు వాళ్ళ చేత తినిపించి తిరిగి వచ్చేటప్పుడు ఆ దేవతకి నమస్కారం చేసేలాగా ఇశ్రాయేలు ప్రజల్ని చేశాడు. దేవుడికి సహించలేనంత కోపం వచ్చింది, ఓర్వలేనంత కోపం వచ్చింది. వెంటనే ఇశ్రాయేలు ప్రజల మీద ఒక తెగులు వచ్చింది. మోషే గారిని పిలిపించి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే పెద్దలు ఉన్నారో, ప్రధానులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇదిగో ఈ ద్వారము దగ్గర సూర్యునికి ఎదురుగా మొత్తాన్ని ఉరితీయమని చెప్పాడు. మోషే గారు వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే బయలుదేవతల దగ్గరికి వెళ్ళారో, ఎవరైతే నమస్కారం చేశారో, ఎవరైతే ఆ భోజనాలు తిన్నారో వాళ్ళందరినీ మీ సహోదరుల్లో ఉన్న, మీ ఇంట్లో ఉన్న ఎవరుంటో వాళ్ళని చంపేయమని చెప్పాడు మోషే గారు. సుమారుగా 24,000 మంది ఆ తెగుల్లో చనిపోయారు. అంతటి కోపము దేవునికి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని ఉగ్రత అంతగా వచ్చింది. ఈ మోషే గారు వీళ్ళందరిని పిలిపించి మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు, మీరు బయలుదేవతలకు పూజించారు, మీరు ఇట్లా వ్యభిచరించారని చెప్పి సర్వ సమాజమును ఒక చోట కూర్చోబెట్టి చెప్తా ఉంటే అందరూ ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. అయ్యో ఎంత తప్పు చేశాం మేము, ఎంత పొరపాటు చేశాం మేము, ఎందుకని దేవుడు ఉగ్రత మా మీదకి వచ్చింది, ఎందుకే దేవుడు కోపం మా మీదకి వచ్చిందని అందరూ దుఃఖంతో ఏడుస్తూ ఉంటే అందులో ఒక వ్యక్తి లేచి తిరిగి అదే పాపము చేయటానికి అక్కడున్నటువంటి మోయాబు స్త్రీలను ఒక ఆమెను తీసుకొని వచ్చాడు అక్కడికి. ఆ మోయాబు స్త్రీలో ఒక ఆమెను తీసుకొని రావటము ఆ ప్రజలందరూ చూశారు. ఆ ప్రజలందరూ చూశారు కానీ ఎవరు ఏమీ చేయలే. ఎవరు ఏమీ చేయకుండా ఆయన పాపం చేయటానికి వెళ్ళినప్పుడు వారి వెనక ఫినెహాస్ వెళ్ళాడు. ఈటె తీసుకొని ఫినెహాస్ వెళ్ళి వారిద్దరిని ఆ ఈటెతో పొడిస్తే ఇద్దరి లోపల నుంచి ఆ ఈటె బయటకు వచ్చింది కొంచెం. ఎప్పుడైతే ఆ ఇద్దరి ప్రాణము పోయిందో, ఆ పాపము చేసిన వారి ప్రాణము పోయిందో, ఎప్పుడైతే ఫినెహాస్ ఆ ఈటెను గుచ్చి వారి ప్రాణమును తీశాడో వెంటనే ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన ఆ తెగులు ఆగిపోయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, వారు పాపం చేయటానికి రావటం అందరూ చూశారు, ఎవరు ఆపలా. ఇశ్రాయేలు ప్రజల ఎదుట, వారి కన్నుల ఎదుటే జరుగుతుంది, ఎవరు ఆపలేదు. కానీ ఫినెహాసు నేను ఓర్వలేని ఆ జిమ్రీ అనేవాడు అట్లా తీసుకొని రావటాన్ని బట్టి దేవుడు ఓర్వలేకపోయాడు. ఎందుకంటే అసలు అక్కడ కూర్చున్నదే ఈ పాపం జరుగుతున్నందుకు ఆ సర్వ సమాజంలో ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడుతుందే ఇట్లా పాపం చేస్తున్నారయ్యా, ఇట్లా వ్యభిచారం చేస్తూ ఉన్నారు, మీరు మానుకోండి అని చెప్పటానికి. ఆ తెగులు వచ్చింది దానివల్లనే, అక్కడున్న ప్రజలు ఏడుస్తుంది దానివల్లనే, అయ్యో ఎంత పాపం చేసావని దుఃఖపడుతుంది దానివల్లనే. దేవుని ఉగ్రత రావటానికి కారణం అదే. 24,000 మంది చనిపోవటానికి కారణం అదే. ఇది ఏది గమనించకుండా, ఇది ఏది పట్టించుకోనకుండా ఈ జిమ్రీ అనేవాడు తిరిగి అదే పాపము చేయటానికి వచ్చేలేకే దేవుడు ఓర్వలేకపోయాడు. దేవుడు ఓర్వలేకపోయిన దానిని ఈ ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. ఇంత కష్టపడుతున్నాం, ఇంత దుఃఖపడుతున్నాం,
ఇన్ని బాధలు వచ్చినాయి, ఇంతమంది చనిపోయారు, అరే మనం ఇట్లా ఉంటే ఎట్లా, మనం మానుకోవాలా, మనం సరిదిద్దుకోవాలని చెప్పి అందరు కలిసి మాట్లాడుకుంటుంటే ఒక పక్క నుంచి వీడు పాపం చేయడానికి మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తాడా అని చెప్పి ఫినెహాస్ లేచాడు. దేవుడు ఓర్వలేని దానిని ఈయన కూడా ఓర్వలేకపోయాడు ఫినెహాస్. దేవుడు సహించలేని దానిని ఫినెహాస్ కూడా సహించలేకపోయాడు. ఎప్పుడైతే ఆ కోపము ఆ ఫినెహాస్లోకి వచ్చిందో, బాగా కోపం వచ్చిందో ఆ పని విషయంలో, వెంటనే ఈటను వారి ఇద్దరిలోకి దిగేలాగా చేశాడు. వారిద్దరిలో ఈట ఎప్పుడైతే దిగిందో తెగులు అప్పుడు ఆగిపోయింది. ఆ ప్రాణం ఎప్పుడైతే పోయిందో తెగులు అప్పుడు ఆగిపోయింది. సర్వ సమాజము కన్ను, ఎక్కడ కూడినటువంటి ఆ సర్వ సమాజము ఇశ్రాయేలు ప్రజల కన్నుల ఎదుట నుంచి జరిగిన ఆ దానిని ఒకే ఒక్కడు ఓర్వలేకుండా, ఒకే ఒక్కడు సహించలేకుండా తిరిగి ఆ పాపము చేసినటువంటి వారి ఇద్దరిని చంపేశాడు. దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను ఓర్వలేని దానిని ఫినెహాస్ కూడా ఓర్వలేకపోయాడు, నేను సహించని దానిని ఫినెహాస్ కూడా సహించలేకపోయాడు. నా పని విషయమందు అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక అతనికి నిత్యమైన సమాధానం నేను అనుగ్రహిస్తా. నిత్యమైన యాజకత్వము అతనికి, అతని తరువాత అతని సంతానమునకు ఉండేలాగా నేను చేస్తానని వాగ్దానం చేసి దాన్ని జరిగించాడు దేవుడు. ఇతని భక్తిని బట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన తెగులు ఆగిపోయింది. ఇతని భక్తిని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఇతని నమ్మకాన్ని బట్టి, ఇతనికి ఉన్నటువంటి దేవుని యందు ఆసక్తిని బట్టి ఆ ప్రజలు విముక్తి చెందారు. ఇప్పుడు మనం చేస్తున్న భక్తి మన ప్రజలను కాపాడగలగాల. మనం చేస్తున్న భక్తి మన ప్రజలకు ప్రాయశ్చిత్తం కలిగించేదిలాగా ఉండాలి. మనం చేస్తున్న భక్తి ఆ ప్రజలలో ఉన్నటువంటి ఆ తెగుళ్ళ నుంచి విడిపించేలాగా ఉండాలి. జిమ్రీలాగా ఉండకూడదు. మనం ఒక పక్క ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, ఏ ఇంటిలో చూసిన శవం ఉంది, అల్లాడిపోతుంటే ఏ పాపము చేయటం ద్వారా దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చిందో అదే పాపం చేయటానికి మళ్ళీ వచ్చాడు. అట్లాంటి విశ్వాసం లేని భక్తిని ఇశ్రాయేలు ప్రజలే, విశ్వాసం లేని భక్తిని, దేవుని కోపము కలిగేలాంటి భక్తిని, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చే భక్తిని మనం చేయకూడదు. ఫినెహాసు లాంటి భక్తి చేయాలా. ఫినెహాసు లాంటి నమ్మకం కలిగి ఉండాలా. ఫినెహాసు దేవుడు ఓర్వలేని తాను ఓర్వలేకపోయాడు. ఈరోజు దేవుడు ఓర్వలేని దానిని మనము ఓర్వలేకుండా ఉండాలా. ఎక్కడైనా మనం పడిపోతూ ఉంటే అరే దేవుడికి ఇష్టం లేనిది కదా, అది మనం మళ్ళీ తిరిగి సరి చేసుకుంటూ ఉండాలి. మన కన్నులు ఎదుట పాపం జరుగుతుంటే దాన్ని సరిదిద్దడానికి మన ప్రయత్నం మనం చేయాలా. దేవుడు చూసుకుంటాలే, దేవుడు మాట్లాడతాలే, దేవుడే చేస్తాలే అని అనుకొని వదిలేయకూడదు. ఎంతవరకు మనం ఆ పాపాన్ని చేయకుండా ఆపగలుగుతాం అంతవరకు ఆపగలగాల. ఫినెహాసు కూడా అట్లా అనుకొని ఉండొచ్చుగా, అహరోను ఉన్నాడు, మా తాత ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే, మా పితరులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మా నాన్న ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే. సరే, అహరోను చనిపోయిన తర్వాత జరిగింది అనుకుంటా. ఎలియాజర్కి ఇచ్చారు. మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడులే అని అనుకోలా. ఈయనకు వచ్చింది కోపం, ఈయనకు వచ్చింది ఆవేశం. అరే ఇంత బాధపడుతుంటే వీడు ఇంకా పాపం చేయడానికి వచ్చాడే అని చెప్పి ఈయనకు కోపం వచ్చింది, ఓర్చుకోలేకపోయాడు. ఇప్పుడు అట్లాంటి ఓర్వలేని తనము దేవుని విషయంలో మనకు రావాల. దేవుని విషయంలో మనకు వస్తే అప్పుడు దేవుడు మన భక్తిని మెచ్చుకుంటాడు. ఎట్లాగైతే ఆయనకు కోపం వస్తుందో పాపం చేస్తూ ఉంటే, మనకి కూడా ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు ఆ కోపం, ఆ ఆవేశం మనలోకి రావాలా. ఆ పాపను ఆపటానికి మనకి చేతనైనంత ప్రయత్నం మనం చేయగలగాల. అట్లాగని చంపేయమని కాదు, ఎంతవరకు ఆపగలుగుతాం అంతవరకు ఆపాలి. చాలామంది మన ముందు ఏదన్నా తప్పు జరుగుతుంటే దేవుడే వాళ్ళ సంగతి చూసుకుంటాడులే, దేవుడే వాళ్ళకి చేస్తాడులే, దేవుడే చూసుకుంటాడులే అని అనుకొని మన దారిని మనం పోతూ ఉంటాం. కానీ నువ్వేం చేయగలుగుతావు? ఆ పాపమును ఆపటానికి నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేయగలిగావు? ఆ ఆత్మను రక్షించడానికి నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేయగలిగావు? ఆ పాపంలో నుంచి వారిని విడిపించడానికి నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేయగలిగావు? మంచి మాట అన్నా చెప్పావా, నానా ఇది తప్పు, ఇది చేయకూడదని? ఫినెహాస్లాగా చంపేయమంటల్లా, కనీసం
ఆ పాపం నుంచి విడిపించడానికి కనీసం ఒక మాట అయినా, ఇది చేయకూడదమ్మా, ఇది పాపం, ఇది చేస్తే దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది, దేవుడి మీద నీ మీద కోప్పడతాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు, ఇది మానుకో, కనీసం మంచిగా అయినా చెప్పగలగాల. మనం భక్తి చేస్తున్నామంటే మనం చర్చికి వెళ్ళి రావటం మాత్రమే కాదు కదా. నీ సహోదరులు పాడవకుండా చూడాలా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెడిపోకుండా చూడగలగాల, నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయగలగాల, నీ వంతుగా నీవు వారిని భక్తి మార్గంలో నడిపించడానికి నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయగలగాలి. అటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. ఫినెహాసుకు ఉన్నటువంటి ఆ భక్తి మనలో ఉంటే దేవుడు మనకి కూడా నిత్యమైన సమాధానాన్ని, నిత్యమైన యాజకత్వాన్ని మనకు, మన తర్వాత మన సంతానమునకు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అటువంటి భక్తి మనందరము కలిగి ఉండి దేవుడి ఓర్వలేని దానిని మనము ఓర్వలేని వారిగా, దేవుడు సహించని దానిని మనము సహించని వారిగా, దేవుడు కోరుకున్న రీతిలో మనం బ్రతకటానికి, దేవుని పని విషయం ముందు ఆసక్తి గలవారమై ఉండటానికి మనము ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మన ద్వారా ప్రజలు ఆశీర్వదింపబడతారు, మన ద్వారా ప్రజల్లో ఉన్న తెగులు తొలగిపోతుంది, మన ద్వారా ఆ ప్రజలు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగేలాగా మనం చేయొచ్చు, దేవుడు మన చేత జరిగిస్తాడు. అట్లా ఫినెహాసులాగా మనందరము ఉండుముగాక. ఆమెన్.